We are called by God. We are chosen by God. We were here to fulfill the plans and purpose of God on this earth. The word of God is more alive than anything. Amen. To sustain the weary. That is the only purpose of my ministry. దేవుని యొక్క వాక్యము ఆకాశమును తెరుస్తుంది. నేను మీ పానీయమును మీ ఆహారమును ఆశీర్వదించేదను, మీ మధ్య నుంచి రోగమును తీసివేదను. I am God that heals. I am Jehovah Rapha. God wants to introduce you to your own uncovered and discovered unlimited strength. This is your day of breakthrough. This is the day of miracles. This is the day that you need to shake the dust of the past and rise up and receive your king. మన సువార్త చెప్తా ఉంటే దేవుడు తన ఆత్మ ద్వారా మనుషులను ఒప్పింపజేస్తూ ఉంటాడు. మనిషిని తన రూపమందు, తన పోలికగా, తన స్వరూపమందు నరునిగా సృష్టించాను. దేవుని యొక్క ఆత్మ మీరు నివసించేలా మీరు శరీర స్వభావం గలవారు కాదు, కానీ ఆత్మ స్వభావం గలవారు. మన జీవితానికి దేవుని యొక్క వాక్యము అది ఆధారం. ఈ కొత్త సంవత్సరంలో ఎంతమంది వాగ్దానాలు తీసుకున్నారు? అందరు తీసుకుంటారు. బట్ నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. మీరు పర్సనల్గా దేవుని దగ్గర నుంచి, దేవా ఈ సంవత్సరం ఎలా ఉంటుంది నాకు అని దేవుడి దగ్గర మీరు అడిగి దేవుణ్ణి నోటి నుంచి ఆయన స్వరం నుంచి విని తీసుకున్న వాళ్ళు ఎంతమంది? విశ్వాసులైన బిడ్డలకి అది చాలా అవసరం. పాస్టర్ గారు లేకపోతే ఇంకెవరో ప్రాఫిట్స్, లేకపోతే ఆన్లైన్లో యూట్యూబ్లో వాళ్ళు చెప్పే ప్రామిసెస్, అవన్నీ కావాలి. బట్ అవన్నిటి కంటే కూడా దేవుడు మనతో చెప్పి మనకిచ్చే ప్రామిస్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు దాకా తీసుకోలేదా? ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. ఈ రోజు నుంచి దేవునితో మాట్లాడండి. దేవా ఈరోజు డేట్ ఎంత? 12th. ఈ 12 days అయిపోయినాయి. ఫర్గివ్ మీ. ఈ రోజు నుంచి December 31st వరకు నా జీవితంలో, నా కోసం, నా లైఫ్లో నువ్వేం చేయాలనుకుంటున్నావు, నా జీవితంలో నువ్వేం చేయాలనుకుంటున్నావు, నాతో స్పష్టంగా మాట్లాడి నాకు ఒక వాగ్దానాన్ని నాకు ఇవ్వండి ప్రభువా అని చెప్పి మీరు అడగండి. నేను చెప్తున్నాను, దేవుని బిడ్డలారా, మీకు తెలియకుండానే దేవుడు మీతో మాట్లాడి మీకు ఒక వాగ్దానాన్ని ఇస్తారు. అఫ్కోర్స్ బైబిల్లో ఉన్న ప్రతి వర్డ్ ఈజ్ ఏ రియల్ లైఫ్ ప్రామిసెసే. బట్ ఈ ఇయర్ మీకు ఎలా ఉండబోతుంది అన్న దానికి ఎవరో చెప్పటం కాదు, దేవుడే మీకు చెప్తా ఉంటాడు. ఆమేన్. ఎన్నోసార్లు మీరు, సిస్టర్ నేను ఈ బాధలో బాధపడతా ప్రార్థన చేస్తూ ఉంటే ఈ వాక్యం నన్ను ఆదరించింది అంటారు. ఆదరించేది ఏంటి? వాగ్దానం. ఆయన చేసిన వాగ్దానం మనలోకి వచ్చినప్పుడు, ఆ జీవం మనలో ఫ్లో అవుతూ ఉన్నప్పుడు మనలో ఉన్న బాధ దూరం అయిపోతుంది, భయం దూరం అయిపోతుంది, దిగులు దూరం అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేది ఏంటి? ఆనందం, ఆదరణ, తృప్తి, సంతృప్తి అన్నీ కలుగుతూ ఉంటాయి. అది ఏంటి? ఓన్లీ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుణ్ణి అడగటం స్టార్ట్ చేయండి ఈ రోజు నుంచి. నిజం చెప్తున్నాను, ఈ ఇయర్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్త్రీ, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 6 monthsలో మీ లైఫ్ స్టైల్ మారిపోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా మారిపోవాలి అని అంటే, మీకు మీరే మర్చిపోవాలి. అంటే మీకు మీరే గుర్తుపట్టలేని విధంగా మీరు ఫిజికల్గా, స్పిరిచువల్గా, మెంటల్గా కూడా మీ లైఫ్ స్టైల్స్ మార్చబడాలి. ఆమేన్. అలా అవ్వాలి అని అంటే దేవుని సన్నిధిలో పలకబడే, దేవుని సేవకుని ద్వారా పలకబడే ప్రతి మాట, నా ద్వారా పలకబడే ప్రతి మాట మీరు జస్ట్ ఈజీగా, క్యాజువల్గా తీసుకోకుండా ప్రతి మాటని మీ లైఫ్లో దాన్ని అమర్చుకొని దాని ప్రకారము మీ జీవితాల్ని కట్టుకున్నట్లయితే మీ జీవితాలు 6 నెలల్లో, మీ పిల్లలు కాదు కదా, చుట్టుపక్కల వాళ్ళు కాదు కదా, మీ ఇంట్లో వాళ్ళు కూడా గుర్తుపట్టలేని విధంగా దేవుడు మీ జీవితాల్ని మార్చబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హౌ టు స్టెప్ ఇన్ టు గాడ్స్ ప్రామిసెస్. దేవుని యొక్క వాగ్దానాల్లో ఎలా మనం అడుగు పెట్టగలం? దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడా కాదా? అవునా కదా? వాగ్దానాలు చేస్తే దాని నుంచి ఎప్పుడు, మనిషి కాదు కదా అబద్ధం ఆడటానికి, నరుడు కాదు ఆయన, మనలాంటి వ్యక్తి కాదు. దేవుడు మాటతో సర్వాన్ని సృష్టించిన ఆయన మనకి ఏమిచ్చాడు? వాగ్దానం. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. దేవుణ్ణి అడగండి, లార్డ్ నా జీవితంలో నా కోసం ఈ సంవత్సరం నువ్వు ఇచ్చిన వాగ్దానం ఏంటి?
షో మీ. దేవుడు ఈ ఇయర్ నాకు ఇచ్చిన వాగ్దానాన్ని కొంచెము మీతో ఈరోజు పంచుకుందాం అనుకుంటున్నా. ఆమేన్. హల్లెలూయా. నేను డిసెంబర్ మొత్తం మంత్ అంతా ప్రార్థన చేస్తూ ఉంటా. లార్డ్ నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ నాకేంటి. అందరూ ఏదేదో రిజల్యూషన్స్ ఇవి అవి అవి ఏదేదో అనుకుంటూ ఉంటారు. బట్ నేను దేవుడి దగ్గర అడగటం మొదలు పెడతాను. ఏమనంటే, లార్డ్ నాకు ఎట్లా నా ఇయర్ ఎట్లా ఉంటుంది, నాకు ఒక్కదానికి నా పర్సనల్ ప్రామిస్ వాట్ ఈస్. అందరికీ వద్దు, అందరితో పాటు ఇచ్చింది కరెక్ట్, అది కావాలి. బట్ నాకు సెపరేట్గా, ఎందుకనంటే పాస్టర్స్తోనే కాదు దేవుడు మాట్లాడేది, లేకపోతే ప్రాఫిట్స్తో కాదు దేవుడు మాట్లాడేది. దేవుడు సృష్టించిన ప్రతి వ్యక్తితో కూడా ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. ఆమేన్. కానీ వాళ్ళకి మనకి తేడా ఏంటి అంటే, వాళ్ళు 24/7 దేవుని యొక్క మహిమని అంటుపెట్టుకొని దేవునితో కనెక్ట్ అయి ఉంటారు. కాబట్టి దేవుని స్వరాన్ని వాళ్ళు ఎప్పుడు వినగలుగుతూ ఉంటారు. అందుకే దేవుడు వాళ్ళ ద్వారా మన జీవితాల్లో చాలా చాలా ఏరియాస్లో కార్యాలు చేస్తూ ఉంటాడు. మనం ఏం చేస్తామంటే, అవసరమైనప్పుడు మాత్రమే దేవుని దగ్గరికి వెళ్తూ ఉంటాం, అవసరమైనప్పుడు మాత్రమే వాక్యాన్ని ధ్యానిస్తాం, అవసరమైనప్పుడు బాధ కలిగినప్పుడు వేదన పొందినప్పుడు అప్పుడు మాత్రమే దేవుడు గుర్తొస్తూ ఉంటాడు. బట్ రిమైనింగ్ టైం ఏంటంటే, మన లోకానుసారమైన పద్ధతులు అంటే ఇల్లు, మనుషులు, పిల్లలు, మనకు చుట్టూ ఉన్న సమస్యలు, వీటితో మన మైండ్ అంతా ఫిల్ అయి ఉంటుంది. కాబట్టి దెర్ ఈజ్ నో స్పేస్ దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క స్వరాన్ని వినటానికి స్పేస్ ఉండదు. కాబట్టి మన హియర్స్ మందగిల్లిపోతూ ఉంటాయి. మన చెవులు మందగిల్లటం వల్ల ఆయన మాటని మనం వినలేకుండా ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. బట్ ఈ ఇయర్లో దేవుడు మీ చెవుల్ని ఓపెన్ చేయనుగాక. ఆమేన్. ఆయన స్వరాన్ని మీరు వినగలిగే అంత శక్తిని దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. సో చేస్తారా ఈరోజు నుంచి? చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటాం అంటే, దేవుని దగ్గరికి వెళ్ళి కంప్లైంట్స్ చేస్తూ ఉంటాం. కంప్లైంట్స్, లార్డ్ ఇది, లార్డ్ అది, లార్డ్ లేదా క్రిటిసిజం. కానీ మనం ఈ ఇయర్లో మీరు ఏం చేయాలో తెలుసా? ఎవ్రీ డే మీకు బాధ కలిగినా సరే, థ్యాంక్ యూ లార్డ్, జస్ట్ సే థ్యాంక్స్. దిస్ ఇయర్ ఏంటి? ఇయర్ మన యొక్క థీమ్ ఏంటి? ఇయర్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్. ఇయర్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ అంటే ఏంటో తెలుసా? ఫుల్ఫిల్మెంట్ అంటే చెప్పండి మీకు తెలిసిన భాషలో. ఇయర్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ అంటే ఇంక ఎక్కడ వెళ్తుండదు. ఎక్కడ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక బింది పెట్టి బిందిలో నీళ్లు పోస్తా ఉన్నాం, ఒక పంపు కింద బింది పెట్టి దాన్ని పంపు ఆన్ చేసి వదిలేసామనుకోండి, కొంతసేపటికి ఏమవుతుంది? ఫుల్ అయిపోతుంది. ఫుల్ అయిపోయి నీళ్ళు అక్కడితో కిందకి వెళ్తూ ఉంటాయా? ఏమైపోతాయి? పొరిలి, అంటే ఆ నీళ్ళు ఎంత నిండుకోవాలో అంత నిండుకొని ఇంకా ట్యాప్ ఆఫ్ చేయకపోతే వాటర్ అట్లా ఫ్లో అయిపోతూ ఉంటాయి. రైట్ రా? అలాగ దేవుడు మీ జీవితాలని ఆ రీతిగా మార్చబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఫుల్ఫిల్మెంట్ అంటే ఇంకేంటంటే సమృద్ధి. అంటే దాని కింద ఇంకోటి, ఆ వర్స్ చదవండి. మీ దగ్గర బుక్ మార్క్స్ ఉన్నాయిగా, తీయండి. నేను చెప్పటం కాదు, మీ చేత చదివిద్దాను. చూడండి. ఇయర్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్, స్పోక్ విత్ హిస్ మౌత్, ఫుల్ఫిల్డ్ ఇట్ విత్ హిస్ హ్యాండ్స్. ఇప్పటిదాకా మనం ప్రార్థన చేసుకొని దేవుణ్ణి అడిగి కొన్ని జరిగి కొన్ని జరగకుండా ఉన్నాయి. బట్ ఈ ఇయర్లో దేవుడు అంట ఆయనంతరికి ఆయనే దిగివచ్చి మన జీవితాల్లో నిండు కుండ పొర్లి పారినట్లుగా దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు అని అర్థం. ఆమేన్. హల్లెలూయా. దానికి మనం ఏం చేయాలంటే, వీ నీడ్ టు గివ్ సమ్ స్పేస్ టు గాడ్. దేవునికి స్థలం అనేది మనము ఇవ్వాలి. అంటే దేవునితో కొంత సమయం గడిపబడినట్లయితే ఇంకా మనకి దేవుని యొక్క కార్యాలు సంపూర్తిగా చూడటానికి దేవుడు తన యొక్క డోర్స్ని ఓపెన్ చేయటానికి ఇష్టపడుతున్నాడు అని అర్థం. ఆమేన్. హల్లెలూయా. సో ఈరోజు నుంచి మీరేం చేస్తారంటే, స్టాప్ కంప్లైనింగ్. అండ్ ఇంకొక హ్యాబిట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన మన జీవితాల్లో మనకు అనుగ్రహించిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని మీ జీవితాల్లో నెరవేర్చబడిలాగున
ప్రతి ఒక్క ఆజ్ఞ ప్రకారం జీవించేలాగా ఈ ఇయర్ మీ జీవితాల్ని టర్న్ చేసుకోండి. ఏమేన్ 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి బైబిల్లో. ఆ 10 కమాండ్మెంట్స్ 100% మనం చేస్తే చాలు మన జీవితాలు ఫ్రూట్ఫుల్లా మారటానికి. ఏమేన్ ఏమేన్ ఎప్పుడు కూడా దేవుని వలె జీవించాలి అన్న ఆశ లేనప్పుడు మన జీవితాలు ఖచ్చితంగా డెస్ట్రాయ్ మోడ్లోకి వెళ్ళిపోతాయి. బట్ దేవా, నీలో నేను జీవించాలి, నిన్ను పోలి నేను జీవించాలి, నీ పోలిక నేను కలిగి ఉండాలి అన్న ఆశ మనం కలిగి మన హృదయాన్ని దేవునికి ఇట్లా ఓపెన్ చేసినాడు. ఆయన మనలో నివసించటం మొదలుపెట్టిన అప్పటి నుంచి దేవుడి యొక్క కార్యాలు మన జీవితాల్లో సమృద్ధిగా చూస్తాం. ఆమేన్. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యంలో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకుని. చాలు సిస్టర్, మళ్ళీ ఒకసారి గట్టిగా చదువుదామా? అందరం చదువుదాం. బైబిల్స్ తీసుకొచ్చారు కదా, అందరం గట్టిగా చదువుదాం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని ఆయన ఆజ్ఞలని మనము అనుసరించటానికి దేవుడు కొన్నిసార్లు మనల్ని ఎక్కడికి నెడతా ఉంటాడంట? శోధనలోకి నెడతా ఉంటాడు. మన పితరులైన ఇశ్రాయేలీల్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మన పితరులైన ఇశ్రాయేలీలు చూడండి, ఇశ్రాయేలీలకి ఐగుప్తులోకి వెళ్ళటానికి చాలా ఈజీగా వెళ్ళిపోయారు. బట్ రావటానికి చాలా కష్టపడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దేవుని కార్యాలు మన జీవితాల్లో జరగటం మనం చూడాలి అని అంటే ఆయన ఆజ్ఞలని మనము గైకుంటున్నామా లేదా అన్న టెస్ట్ని దేవుడు మన జీవితాల్లో పెడతా ఉంటాడు. అంటే అవి కొన్ని మనం ఫేస్ చేసే శోధనలు అవ్వచ్చు, అరణ్యం లాంటి శోధనలు గుండా దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. బట్ ఎప్పుడు కూడా ఆయన హస్తం మాత్రం మనకి దూరం చేయడు. వై? బికాజ్ మనం అంటే ఆయనకి మనం చాలా ప్రెషియస్. అరణ్యంలో ఇశ్రాయేలీలు నడిచినన్ని రోజులు కూడా దేవుడు ఇశ్రాయేలీల్ని కాపాడుతూనే ఉన్నాడా, వదిలేశాడా ఎక్కడైనా? ప్లీజ్ టెల్ మీ, ఎక్కడైనా వదిలేశారా? ఇప్పుడు మళ్ళీ నేను అదంతా చదివిపిస్తే అయిపోతుంది, మీకు అందరికీ తెలిసిన స్టోరీ, అవునా కదా? 40 సంవత్సరాలు, యాక్చువల్గా కానానికి వెళ్ళటానికి 40 దినాలు చాలు. బట్ 40 ఇయర్స్ దేవుడు ఇశ్రాయేలీల్ని ఎక్కడైనా వదిలిపెట్టాడా? ఎక్కడ వదిలిపెట్టలా. బట్ ఎవ్రీ టైము కార్యం అనుభవించటం, దేవుణ్ణి స్తుతించటం, మళ్ళీ నెక్స్ట్ మినిట్ ఆయన్ని దూషించటం ఇశ్రాయేలీలు చేస్తానే ఉన్నారా లేదా? అవునా కదా? చేస్తానే ఉన్నారు కదా. ఇశ్రాయేలీలు ఎవ్రీ టైం సనుక్కుంటానే ఉన్నారు దేవుని దగ్గర. బట్ ఇక్కడ ఈ సంవత్సరం మీ జీవితాల్లో నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? సనుగు కొనటం ఆప్ చేసిన నాడు దేవుడు మీ జీవితాల్లో మన్నా లాంటి పరిస్థితుల్ని మీకు అనుగ్రహించును గాక. మన్నా లాంటి జీవితం చూడండి, ఇశ్రాయేలీలు అంత సనుక్కున్నా సరే దేవుడు వాళ్ళని 40 సంవత్సరాలు అంటిల్ కానానులో అడుగు పెట్టే అంతవరకు కూడా మన్నాతోనే ఇశ్రాయేలీల్ని పోషించాడు. అవునా కాదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అనుకోవచ్చు, దేవా నన్ను విడిచిపెట్టేవా, నా చెయ్య వదిలిపెట్టేసావా, ఇంక ఈ సమస్యను నేను ఇట్లా బేర్ చేస్తూ తిరగాల, ఈ బాధలో నేను ఇట్లా ఉండాలా, నా ఆత్మీయ స్థితిలో నేను ఎదగలేనా అంటే ఎస్, నువ్వు నీ ఆత్మీయ స్థితిలో నువ్వు ఎదగగలవు. ఎప్పుడు ఎదగగలవు అని అంటే ఇఫ్ యు అబైడ్ ఇన్ మీ. చూడండి, ఆ వాక్యం కూడా చూపిస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. John 15:7. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును. చాలు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడును. ఇప్పుడు చూడండి, మీరు అడుగుతున్నారు కదా, మీరు అడిగే ముందు దేవుడు మీలో ఉన్నాడా లేదా, దేవుని మాట మీలో ఉందా లేదా? చాలాసార్లు మనం ఏం చేస్తామంటే దేవునిని మనలోకి ఆహ్వానించాము అని అనుకొని దేవుణ్ణి అక్కడే పెట్టుకొని దేవునికి కవర్ చేసి దేవునికి ఆత్మని ఇన్వాల్వ్ అవ్వకుండా మన లైఫ్లో
మనం పక్కన నుంచొని ఎట్లాగంటే ఇన్ ద సెన్స్ గొడుగుని చేత్తో పట్టుకొని వర్షంలో నడుచుకుంటూ వెళ్తున్నట్టు ఉంటుంది. అంటే ఈ బైబిల్లో రాసిన ప్రతి ఒక్క మాట వాగ్దానమే. మన జీవితాల్ని ఆ మార్పుకి కావాల్సిన ప్రతి ఒక్క వచనంలో మన జీవితాల మార్పుకి సంబంధించిన వాక్యం ఉంది. బట్ ఈ వాగ్దానాల్ని మనం చేత్తోనే పెట్టుకొని మనం సమస్యలు గుండా వెళ్తున్నాము అని అంటే ఆయన మనలో జీవించి లేడు అని అర్థం. ఇఫ్ యూ అబైడ్ ఇన్ మీ అని అంటే దేవునిలో కాదు. నేను ఎలా చెప్తాను, పాతకాలంలో బ్లాక్ అండ్ వైట్ కాపీస్ రీల్ లాగా ఉంటుంది, అవునా కదా? రీల్ లాగా ఏంటి దాంట్లో ఉన్నది ఏముంటుంది, మనం ఏది ఫోటో తీస్తే అదే ఉంటుంది. దాన్ని తీసుకెళ్ళి మనము బ్లాక్ అండ్ వైట్గా చేసుకోవచ్చు, కలర్ ఫోటో మీరు చూడలేదా ఎప్పుడు? జస్ట్ రీల్ లాగే ఉంటుంది. ఎస్, నెగిటివ్. సో మనం ఎలా ఉండాలి తెలుసా? ఆ జెరాక్స్ లాగా అయిపోవాలంట దేవునిలో. అంటే మనల్ని ఎవరైనా వ్యక్తి కానీ దేవుడు కానీ మనల్ని చూసినప్పుడు మనలో మనం కనిపించకూడదు. మనం ఓన్లీ ఆ నెగిటివ్ ఫ్రేమ్ మాత్రమే. ఆ లోపల ఉన్న బొమ్మ ఎవరై ఉండాలి? దేవుని ఆత్మ, దేవుని మాట. ఆ రీతిగా మనం మార్చబడినప్పుడు ఏం జరిగిద్దంట? చదువుదామా సిస్టర్ మళ్ళీ గట్టిగా? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల. చూడండి, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి. నా యందు, ఎవరి యందు? దేవుని యందు మన యందు ఏం నివసించబడాలంట? దేవుని మాటలు. చూడండి, మనం ఉన్నాము. ఇప్పుడు మనలో ఏముంది? హార్ట్ ఉంది, లంగ్స్ ఉన్నాయి, లివర్ ఉన్నాయి, సెల్స్ ఉన్నాయి, బ్లడ్ సెల్స్ ఉన్నాయి, నర్వ్స్ ఉన్నాయి, కిడ్నీస్ ఉన్నాయి. కావాల్సిన ప్రొడక్ట్స్ ఏమేమి కావాలో ఒక మనిషి బ్రతకటానికి అవన్నీ మనలో ఉన్నాయి కదా. అవన్నిటి ప్లేస్లో జెరాక్స్ మిషన్లో పెట్టినప్పుడు దేవుడు ఏం కనిపించాలంటే, దేవుని వాగ్దానాలు గనక కనిపించిన నాడు మనం ఏది అడుగుతామో అవన్నీ దేవుడు మాట ద్వారా, ఆయన మాట మనలో ఉంచిన ఆ ఊపిరి ద్వారా మనం పలకబడిన నాడు ఆ మాట యొక్క శక్తిని బట్టి మనం పలికితే చాలంట కార్యాలు జరిగిపోతూ ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే నువ్వు మాట మాత్రము పలుకు, దాని యొక్క కార్యాన్ని నేను చేస్తానన్నాడు. ఎప్పుడు అది? ఆయనలో మనము అబైడ్ అయినాడు. అంటే ఆయన యందు మనము నిలిచిన నాడు, ఆయన మాటలో మనము నిలబడిన నాడు, ఆయన కార్యాలు మన జీవితాల్లో, దేవుడు భూమి కలుగు అన్నప్పుడు ఎలాగ భూమి కలిగిందో, ఆకాశము భూమి వేరవు అన్నప్పుడు ఎలా వేరయ్యిందో, నీ జీవితాల్లోకి సమస్య రాగానే ఈ సమస్య నా నుంచి వితిన్ సెకండ్స్లో పక్కకి వెళ్ళిపోవును గాక, నజరేయుడైన యేసు నామంలో దాన్ని నేను కమాండ్ చేస్తున్నాను అని మరుక్షణం నీ మాటని బట్టి, ప్రార్థన కూడా అవసరంలా, నీ మాటని బట్టి దేవుడు నీ జీవితాల్లో కార్యాలు చేయుదురుగాక. ఆమేన్. అర్థమైందా? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాడులా అంటే, మాట అంటే బైబిల్ కాదు, లేకపోతే బాప్తీసం తీసుకోగానే ఆయన మనలో నివసించటం కాదు. మనము ఆయనలాగా అయిపోవాలి. అయిపోయిన నాడు దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో స్పాంటేనియస్గా జరిగిపోతూ ఉంటాయి అని అర్థం. ఆమేన్. కొన్నిసార్లు అడుగుతూ ఉంటారు సిస్టర్స్ వచ్చి, చాలామంది, నేను చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తూ ఉంటున్నాను సిస్టర్, బట్ నా జీవితాల్లో కార్యాలు జరగట్లేదు అన్నాను. ఎస్, జరగట్లా. కానీ ఎందుకని జరగట్లేదు అంటే, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి జరగట్లేదు. ప్రార్థన చేయకూడదు ఎప్పుడు దేవుని దగ్గర, కమాండ్ చేయాలి, రూల్ చేయాలి. ఎందుకంటే ఆ అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు. మనిషి రూపించబడిన నాడే ఆయన మనకి ఏమి కావాలో ఈ భూమి మీద, దాని మీద ప్రతీది సర్వాధికారాన్ని ఇచ్చి ఈ భూమి మీదకి పంపించాడు. ఆమేన్. దేవుని యొక్క కార్యాలు మనం చూసినప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని మనము ఎప్పటికప్పుడు మల్టిప్లై చేసుకోవాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ లాస్ట్ ఇయర్లో మనకి జీవితాల్లో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. మీరు కరెక్ట్గా కూర్చొని ఆలోచించగలిగినట్లయితే చాలా కొన్ని మనం దాటేసి వచ్చేసాం కాబట్టి అవి చులకనగా కనిపిస్తూ ఉంటాయి. ఇశ్రాయేలీలకి ఎర్ర సముద్రం దాటించేసేయంగానే దాటేటప్పుడు, అమ్మో ఎర్ర సముద్రాన్ని దాటుతున్నాము, చేపల్ని చూడండి, అవి చూడండి, ఇవి చూడండి అని అప్పుడేం పాట పాడుకుంటే వెళ్ళారంట వాళ్ళు? యెహోవాను గానం చేసేదమని ఆ పాట పాడుకుంటా, స్తుతించుకుంటా
ఆ ఎర్ర సముద్రాన్ని మొత్తాన్ని దాటేసి, ఎర్ర సముద్రం దాటిన తర్వాత మోషేతో ఏం సనగటం మొదలుపెట్టారు? మాకు ఆకలేస్తుంది, తిండి పెట్టకుండా అరణ్యంలో చంపటానికి తీసుకొచ్చావా అని అడిగారు. ప్రియమైన దేవుని బిడ్డలు, విశ్వాసులైన బిడ్డలు చాలామంది ఆ రీతిగా ఉంటారు. దేవుడు ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు ఈ రీతిగా ఆనందంగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఈ కొత్త సంవత్సరంలో మనం అడుగుపెట్టామంటే గతించిన రోజులు నిన్నటి వరకు ఇంకా చెప్పాలి అని అంటే ఈ ముందు గంట వరకు దేవుడు మన జీవితంలో చేసిన కృప ఎంత ఉన్నతమైందో మనం గనక గుర్తెరిగితే ఖచ్చితంగా మన యొక్క ఆత్మీయ జీవితం ఉన్నత స్థానంలో వెళ్ళటానికి, ఆయన మాటని మనలో అమర్చుకుంటానికి దేవునికి అనుగ్రహిస్తూ ఉంటాం మనం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు సనుక్కుంటూ ఉంటాం. బట్ నేనేం చెప్తాను తెలుసా? ఎవ్రీ టైం థ్యాంక్స్ గివింగ్. ఏ సమస్య వచ్చినా, దేవా ఆ సమస్య నుంచి నన్ను తప్పించావు, నీ కొందనాలు. ఈ సమస్య నుంచి కూడా నన్ను తప్పించగలవు, అందుని బట్టి నీ కొందనాలు. అప్పుడు వాడికి మెంటల్ వచ్చేస్తుందంట. ఎవరికి? సాతాన్ గాడికి. వై? బికాస్ ఏంటి నేను ఎంత ప్రెషర్ పెడుతున్నా థ్యాంక్స్ చెప్తుంది ఏంటి అని అంటే, అవును థ్యాంక్స్ చెప్తాం, ఎందుకంటే జీవము మనలో ప్రవహిస్తూ ఉంది. నువ్వు మాట్లాడితే జరిగిద్ది, మాట్లాడకపోతే జరగదు. ఎందుకంటే నువ్వు మనిషివి కాదు, నువ్వు కాదు, నీలో ఉన్న వాళ్ళు ఎవరంటే దేవుని యొక్క మాట. ఆ మాటలో ఉన్న జీవాన్ని బట్టి నువ్వు ఆ జీవం యొక్క శక్తితో, అథారిటీ తోటి నీ యొక్క సమస్యని నువ్వు ఆజ్ఞాపిస్తున్నావు. కాబట్టి నీ జీవితంలో ఖచ్చితంగా కార్యం జరిగిద్ది. ఆమేన్. హల్లెలూయా. జెరమయా 33. దిస్ ఇయర్ నా ప్రామిస్ ఇది. ఈ ఇయర్ దేవుడు నాకు ఇచ్చిన మాట. మరియు ఇర్మియా చెరసాల ప్రాకారంలో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును. మాట నెరవేర్చి యెహోవా, స్థిరపరచవలనని దాన్ని నిర్మించి యెహోవాను నామం వహించిన వాడే ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. చాలు సిస్టర్, చదువుదామా? సెకండ్ వర్స్ మనం అందరం. మాట నెరవేర్చి యెహోవా, స్థిరపరచవలనని దానిని నిర్మించు యెహోవా. మాట నెరవేర్చు మాట యెహోవా. మాట నెరవేర్చు యెహోవా అంటే ఆయన మాటలన్నీ ఎక్కడున్నాయి? యెహోవా. హూ ఈజ్ యెహోవా? సర్వోన్నతుడైన దేవుడు, సర్వాన్ని సృష్టించిన ఆయన, నిన్ను నన్ను క్రియేట్ చేసిన ఆయన పలికిన మాటలు మనము ప్రతి దినము ధ్యానం చేసే మాటలు. అంటే మనము బైబిల్ చదవటం అంటే అర్థమేంటో తెలుసా? బైబిల్ని ఒక బుక్ రీడ్ చేసినట్టు చదవటం కాదు. నువ్వు చదివేటప్పుడు దీనిలో ఉన్న జీవము నీలోకి వస్తుందని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో ఎవరికైనా జలుబు చేసింది అనుకోండి, ఎవరికో ఒకరికి కాఫ్, కోల్డ్ వచ్చినప్పుడు ఆ వ్యక్తి మన పక్కన కూర్చోనైనా దగ్గినా, సపోజ్ తుమ్మినా, ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళందరికీ జలుబు వస్తుందా రాదా? ఎందుకు వస్తుంది? దాంట్లో ఉన్న బ్యాక్టీరియా అంటే క్రిములు అవ్వచ్చు, ఏదవ్వచ్చు, దాన్ని అది వాళ్ళు ఇట్లాగా స్నీజ్ చేయటం వల్ల ఆ బ్యాక్టీరియా మన పక్కన ఉన్న వాళ్ళకి ఫామ్ అయ్యి అట్లా ఈవెన్ పక్కన పడుకొని నిద్రపోతున్నా వాళ్ళు తుమ్మకపోయినా వాళ్ళ యొక్క ఊపిరిని బట్టి అది ఖచ్చితంగా మనకి, ఒకరికి జలుబు వస్తే చాలు, ఇంట్లో 10 మంది ఉన్నా 10 మంది చీదేసినాకే బయటికి వెళ్ళిపోతుంది. రైట్? అవునా కదా? అవును కదా? 10 మంది అట్లాగే మనం దేవుని వాక్యాన్ని ధ్యానించటం మొదలుపెట్టినప్పుడు, దేవుని మాటలు చదివేటప్పుడు ఆ మాటలో ఉన్న జీవము వైరస్ లాగా మనలోకి వెళ్ళిపోవాలంట. ఆమేన్. ఎందుకు? దేవుడే చెప్పాడు, మాట నెరవేర్చు యెహోవా. అంటే ఆయన మాటని నెరవేర్చటానికే ఆయన మాట మనకు అనుగ్రహించాడు. మనిషి కాదు, అందుకే నరుడు కాదు ఆయన మాట ఇచ్చి తప్పటానికి. ఆయన ఎవరు? దేవుడు. లోకాసువార్త 1:37 చెప్పినట్లు ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన చెప్పిన ఏ మాట అయినా సరే నిరర్ధకము. సో దేవుడు ఏం చెప్పాడు? మాట, చూడండి చదువుదాం మళ్ళీ. మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలెనని దాన్ని నిర్మించు యెహోవా. అంటే నీకు ఏ వాగ్దానం అయితే దేవుడు ఇచ్చాడో దాన్ని ఖచ్చితంగా నీకు జీవితంలో దేవుడు స్థిరపరచడానికి మాత్రమే దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు.
అది స్థిరపరచబడట్లేదు అంటే అర్థం ఏంటంటే దానికి నువ్వే కారణం అని అర్థం. ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తికి 100 crores ఉన్నాయి. ఆ వ్యక్తి ఫోన్ చేసి నా దగ్గర 100 కోట్లు ఉన్నాయి, నాకెందుకో దేవుడు నిన్ను చూపించి, దేవుడు కూడా వద్దు, నాకెందుకో నిన్ను చూసి జాలేసి, నీ పరిస్థితిని చూసి, నువ్వు ఇబ్బంది పడతాను చూసి నీకు 1 కోటి రూపాయలు వేద్దాం అనుకుంటున్నాను అన్నాడు అనుకోండి. రేపు బుధవారం 1 కోటి రూపాయలు ట్రాన్స్ఫర్ అవుతుంది నీ అకౌంట్కి అని అంటే ఆ రోజు మీ పరిస్థితి ఏంటి చెప్పండి? ఆనందంగా ఉంటారా ఉండరా? ఎందుకు ఆనందంగా ఉంటారు? వేయగలిగిన సామర్థ్యత ఆయనకుంది. వేస్తానని నాకు మాట ఇచ్చాడు, నేను అడగలా, కానీ ఆయనే ఇచ్చేసాడు నాకు మాట ఇచ్చాడు కాబట్టి వేయగలిగే సామర్థ్యత ఆయనకుంది కాబట్టి ఖచ్చితంగా నా 1 కోటి రూపాయలు నాకు వస్తాయని బ్యాంకులో పడకముందే ఆనందిస్తామా ఆనందించవా? మీరు ఆనందించేటప్పుడు మీ సమస్యలు మీ చుట్టూ ఉంటానే ఉంటాయా ఉండవా? మీ బాధలు ఉంటానే ఉంటాయా ఉండవా? కానీ మీ ఆనందం ముందు ఆ బాధలు కనపడతా ఉంటాయా? ఎందుకు కనపడు? బుధవారం వచ్చే 1 కోటి రూపాయలే మీ మైండ్లో తిరుగుతూ ఉంటాయి. దాన్ని బట్టి మీరు సెలబ్రేట్ చేసుకుంటారు, ఆ బుధవారం నాకు 1 కోటి రూపాయలు వస్తే ఇంక ఈ బాధలన్నీ ఈ అప్పులన్నీ తీరిపోతాయి, నేను హ్యాపీగా బ్రతకొచ్చు, నేను ఈ బిజినెస్ పెట్టుకోవచ్చు, ఆ బిజినెస్ పెట్టుకోవచ్చు, నేను అలా బ్రతకొచ్చు, నేను ఇలా బ్రతకొచ్చు అని మీ హృదయంలో మీరు ఈ బాధలు ఇవన్నీ మీ ముందు ఫేస్ చేస్తున్నా సరే, ఈవెన్ మీ ఎదురొచ్చి నిలబడినా సరే రాయల్గా దమ్మున్న ధైర్యంతో సమాధానం చెప్తారు. అదే టైంలో అప్పులోడు వచ్చి పొరపాటున నాకు ఇవ్వాల్సిన అప్పు మీరు అంటే పోరా 3 రోజుల్లో నీ అప్పు కాదు కదా వడ్డీతో సహా ఇచ్చేస్తా అంటామా అనమా? మన జీవితాల్లో సమస్యలు వచ్చినప్పుడు వాటికి అలా సమాధానం చెప్పాలంట. వై? బికాజ్ మాట ఇచ్చిన దేవుడు దానిని నెరవేర్చకుండా చదువుదాం. దేవుడు చెప్పిన మాట ఏ మాట అయినాను నిరర్ధకము కానేరదు. మరియాతో చెప్పాడు, నేను ఎలా గర్భవతిని అవుతాను? భర్తని మగ పురుషుని ఎరగని దానని నేను, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భము దాలుస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వాగ్దానం చేశాడు అంటే ఆ మాట ఎన్నటికీ కూడా నిరర్ధకము కానేరదు. నిరర్ధకము అవ్వింది అని అంటున్నావంటే ఆ మాటలో ఉన్న జీవము నీలో ప్రసరించటలేదు అని అర్థం. సో ఈ రోజు నుంచి మనం ఏం చేద్దామంటే దేవుని యొక్క వాగ్దానాన్ని మీ జీవితాల్లో టాటూ లాగా వేసుకోవాలి. టాటూ కంటే కూడా ఆపరేషన్ చేయించేసుకొని, హార్ట్ ఆపరేషన్ చేయించేసి ఆ వాగ్దానాలన్నీ హార్ట్లో పెట్టి కుట్టేసుకోండి. టాటూకైనా మిషన్తో పోయిద్ది, బట్ ఆ కట్ అయిన మార్క్ చిన్నప్పుడు ఎప్పుడో చిన్న కోసుకుంటేనే అది మనం చచ్చిపోయేదాకా మన ఒంటి మీద ఉంటుంది కదా. ఆ రీతిగా ఆయన వాగ్దానాల్ని మనం మన జీవితాల మీద, మన ఒంటి మీద, మన మనస్సులో చాలామంది అంటారు శరీరానికి తగిలిన గాయము మానిపోద్దేమో కానీ హృదయానికి తగిలిన బాధ చనిపోయేదాకా మట్టిలో కూడా కలిసిపోతూ ఉంటుంది. ఎస్, దేవుడు మన హృదయాలతో మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క వాగ్దానము మన హృదయాల్లో బలపరచటానికి ఆయన జీవము ద్వారా ఆయన మాటని మనలోకి ప్రవేశించాలన్న ఆశతోటి ఆయన వాగ్దానాల్ని దేవుడు మన జీవితాల్లో ఇవ్వటం జరిగింది. ఆమేన్, హల్లెలూయా. ఆయన వాగ్దానంలో ఉన్న జీవాన్ని గనక మనం గుర్తెరిగిన నాడు మన లైఫ్లో దేన్నైనా సరే జయించగలము అన్న బలము, శక్తి, ధైర్యాన్ని దేవుడు ఈరోజు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. నెక్స్ట్ వచనం చదువుదాం సిస్టర్. యెహోవా అను నామము వహించిన వాడే ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. భూమిని సృష్టించిన వాడే ఆయన మాటని మన జీవితాల్లో స్థిరపరచటానికి ఇష్టపడుతున్నాడు అని అర్థం అనమాట. నెక్స్ట్, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఇంకా నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఓ, ఈ రోజు నుంచి ఈ సంవత్సరం అసలు మీకు అర్థం కాని పరిస్థితులు ఏది ఉండవంట. ఆమేన్, హల్లెలూయా. ఇంకా గూఢమైన సంగతులు కూడా ఉండవంట. ఏముంటాయి? ఏ సమస్యనైనా సరే మీకు కావాల్సినంత విధమైన జ్ఞానంతో సాల్వ్ చేసుకోగలిగిన జ్ఞానాన్ని దేవుడు సమృద్ధితోటి మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. మళ్ళీ అవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఆయన వైపు తిరిగి ఆయనకి మొరపెట్టిన నాడు, ఆయనకి ప్రార్థించిన నాడు దేవుడు. చూడండి, ప్రార్థన అంటే ఏంటి సిస్టర్, ప్రార్థన చేస్తున్నారా అంటే చేస్తున్నాను సిస్టర్.
ఎక్కడ చేస్తున్నారంటే లోపల చేస్తున్నాను సిస్టర్. ఆయన నామములో నీ నోరు తెరిచి యేసు నామములో దేవుడు నా జీవితంలో నా కోసం స్థిరపరిచిన వాగ్దానాన్ని నేను క్లెయిమ్ చేసుకుంటున్నాను అని నీ నోటి ద్వారా యేసుక్రీస్తు నామంలో గనక నువ్వు పలకబడిన నాడు, నువ్వు థింక్ చేస్తే కాదు, పలికిన నాడు మాత్రమే దేవుని కార్యాలు మీ జీవితాల్లో చూడగలుగుతారు. ఈ రోజు నుంచి మీ ప్రార్థనా స్టైల్లో క్రిటిసిజం ఉండకూడదు. అర్థమైందా? కంప్లైనింగ్ ఉండకూడదు, థింకింగ్ ఉండకూడదు. అంటే కూర్చొని మౌనంగా ప్రార్థన చేసే విధానం వద్దు, దేవునితో మాట్లాడుతూ ఉండాలి. క్రిటిసిజం అని అంటే ఎప్పుడు కూడా ఏ వ్యక్తిని కూడా పొరపాటును కూడా మనసులో కూడా మనకి నచ్చినా నచ్చకపోయినా ఆ వ్యక్తి గురించి ఎక్కువ డిస్కషన్స్ పెట్టుకోబాకండి. మన మనసులో ఏ బాధ ఒక వ్యక్తి మీద పెట్టుకోవద్దు. ఎందుకో తెలుసా? మన జీవితాల్లో కార్యాలు జరగకుండా అడ్డుపడటానికి అదొక రీజన్ అయింది. వాగ్దానాన్ని స్వతంత్రించుకోకుండా ఆప్ చేయటానికి అదొక కారణమైంది. అందుకే ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు తిరుగుతూ ఉన్నారు. ఎందుకు తిరుగుతూ ఉన్నారంటే వాళ్ళు పద్దాక కంప్లైంట్స్ సనుక్కుంటాం, పద్దాక దేవుని మీద కంప్లైంట్లు ఇవ్వటం, క్రిటిసిజం చేయటం, సనగటం. ఏంటో దేవుడు నాకు ఈ జీవితం ఇచ్చాడు, ఏంటో మమ్మల్ని తీసుకొచ్చి మోషే ఇక్కడ పడేసాడు, ఏంటో మేము ఐగుప్తులో ఉన్నప్పుడు కాకరకాయలు కీకరకాయలు గెడ్డలు అయ్యి తిన్నాం, ఉల్లిగడ్డలు ఇక్కడ తీసుకొచ్చి పడేసాడు. ఏంటి అక్కడ పడేసినవి ఏంటి? అసలు ఇశ్రాయేలీయులు చూసిన కార్యం భూమి మీద ఎవరైనా చూసారా? అన్ని కార్యాలు, బండలో నుంచి నీళ్లు రావటం ఏంటి, కొన్ని లక్షల కాల్వలం తాగటం ఏంటి, అవన్నీ కన్నులారా దేవుని కార్యాలు చూసి కూడా ఎప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని మీద కంప్లైనింగ్స్, సనగటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కార్యాలు జరగకుండా ఉండటానికి అదొక రీజన్. ఎవరికి కూడా మీ గురించి మీరు కంప్లైంట్స్ చేసుకోబాకండి, ఎదుటి వాళ్ళ గురించి కూడా కంప్లైంట్ చేయబాకండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నాను అని అంటే అది దేవుడు నా పట్ల చూపించిన కృప మాత్రమే. నీకు పెళ్ళవట్లా, ఎన్ని రోజులకి అయింది పెళ్ళంటే నీకెందుకు? దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నా జీవితంలో స్థిరపరిచిన వ్యక్తి నా దగ్గరికి వచ్చే అంతవరకు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉంటా. ఎందుకనంటే వాగ్దానం ఇచ్చిన వాడు ఏకాంగులను సంసారులుగా చెప్పేశాడు దేవుడు బైబిల్లోనే. కాబట్టి ఆదాము కోసం అవ్వమ్మని ఏ రీతిగా ప్రిపేర్ చేశాడు, ఇస్సాకు కోసం రిబ్కాని ఏ రీతిగా తీసుకొచ్చాడు, ఆ రీతిగా దేవుడు నా జీవితంలో నాకు కావాల్సిన భాగస్వామిని తీసుకొస్తాడు. ఐ బిలీవ్ ఇన్ దట్ ప్రామిస్. మీరు ఆ రీతిగా దేవుని యొక్క వాగ్దానాలలో మిమ్మల్ని మీరు కట్టుకొని నాడు మీ జీవితాల్లో ఊహించిన కార్యాలు ఈ 2025లో దేవుడు మీకు కనపరచబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అది ఎప్పుడు అంటే నాకు మొరపెట్టుము, నేను నాకు మొరపెట్టేటప్పుడు ఏం చేయాలంటే నా యందు నువ్వు ఉండి, నా యందు నువ్వు నిలబడినప్పుడు, నా మాట నీలో నిలబడి నువ్వు నాకు మొరపెట్టిన నాడు నీ జీవితంలో కలగవలసిన కార్యాలు నా ద్వారా నీ జీవితాల్లో నువ్వు అనుగ్రహించబడునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మొరపెట్టి చాలు. ఎలాగా? వాక్యానుసారముగా నా సన్నిధిలో నువ్వు మొరపెట్టినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కార్యాలని నువ్వు చూస్తావు. ఆయన యొక్క ఆన్సర్ని మీ జీవితాల్లో ఖచ్చితంగా మీరు అనుభవించుదురుగాక. ఆమేన్. అండ్ నెక్స్ట్ థింగ్ చదువుదాం సిస్టర్. ముట్టడి దెబ్బకును ఖడ్గమునకును పట్టణంలోని ఇళ్ళన్నీయు యూదారాజుల నగరులను శిథిలమైపోయిన. ఏమేమి ఉన్నాయి? ఏమేమి ముట్టడి దెబ్బలు ఏమున్నాయి, ఖడ్గాలకు సంబంధించిన దెబ్బలు ఏమున్నాయి, ఏమేమి క్యారీ చేసుకొని వచ్చారో 2023 నుంచి ఇంకా మీకు శిథిలం కాని ఇబ్బందులు, బాధలు, కన్ఫ్యూజన్, ఇంకా కరెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఏవేవైతే మీరు క్యారీ చేసుకొని 2024 నుంచి మీరు 2025లోకి తీసుకొని వచ్చారో అవన్నిటినంట దేవుడు ఏం చేయబోతున్నాడంట? వాటిని గూర్చి ఇజ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, కల్దీయులతో యుద్ధం చేసి వాడి చెడుతనమును బట్టి ఈ పట్టణం నాకు విముఖుడైన నా మహాకోపం చేత హతులై తమ కళేబరములతో కల్దీయులను సంతృప్తి కలిగించుటకై వారు వచ్చుచుండగా నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. ఆమేన్.
ఆమేన్. ఏమేన్ ఏమేన్. ఎన్ని బాధల్ని మీరు మోసుకొని వస్తున్నా, ఎంత మనోవేదనని మీరు క్యారీ చేస్తున్నా, ఎంత నిందల్ని మీరు క్యారీ చేస్తున్నా, దేవుడంట ఈ 2025లో మనకి ఏమి ఇవ్వబోతున్నాడంట? ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాడు. ఆరోగ్యము స్వస్థత అంటే నాట్ ఓన్లీ మన జీవితంలో, మన శరీరంలో జరిగేవి కాదు, మన జీవితం ఎండిపోయిన దాంట్లో కూడా జీవాన్ని అనుగ్రహిస్తున్నాడంట. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఎన్నోసార్లు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. ఇంక నుంచి దేవుడు మీ కన్నీటిని తుడిచి, నువ్వు ప్రార్థన చెయ్యక ముందే ఆయన వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని, ఆయన వాగ్దానంలో నుంచి నీ యొక్క ప్రార్థనని నువ్వు చెయ్యటం మొదలుపెట్టిన నాడే నీ కన్నీరు రాకముందే నీకు సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడని అర్థం. ఆమేన్. కొంతమంది చాలా సంవత్సరాలు రోజులు ఏడుస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ నేను ఈరోజు దేవుని బిడ్డలారా నేను చెప్తున్నాను, ఆయనలో నిలబడి గనక మీరు ప్రార్థన చేయటం, కన్ఫెస్ చేయటం, అడగటం మొదలుపెట్టిన నాడు దేవుడు మీ జీవితాల్లో జీవాన్ని నింపబోతున్నాడు అని అర్థం. ఆమేన్. హల్లెలూయా. ఏదైనా ఉండనివ్వండి, ఏ స్థితి అయినా ఉండండి, బట్ దేవుడు మీకు ఆరోగ్యాన్ని, జీవాన్ని, స్వస్థతని కలిగించునుగాక. ఆమేన్. హల్లెలూయా. నెక్స్ట్ చదవండి సిస్టర్. వారిని స్వస్థపడుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. ఏమిస్తున్నాడంట? సత్య సమాధానము. చాలా పరిస్థితుల్లో సమాధానం ఉండదు, వేదన ఉంటుంది, బాధ ఉంటుంది. చూడటానికి ఫ్యామిలీ చాలా వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, బయటికి రాగానే భలే ఉన్నారు వీళ్ళ ఫ్యామిలీ అనుకుంటారు. బట్ ఇన్సైడ్ వాళ్ళ ఇంట్లో గనక మనం అడుగుపెట్టినట్లయితే ఆ గృహంలో సమాధానం ఉండదు, దుఃఖమే ఉంటుంది. చాలా డబ్బులు ఉంటాయి, బట్ వాళ్ళ హృదయాల్లో సమాధానం ఉండదు. బట్ దేవుడు ఈ సంవత్సరం మనకిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? మీ ఇంట్లో, మీ హృదయాల్లో, మీ రిలేషన్షిప్స్లో ఆయన యొక్క సమాధానాన్ని మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. సమృద్ధిగా, మళ్ళీ కొంచెం కాదంట, ఇందాక చెప్పే కదా, ట్యాప్ కింద బకెట్ పెడితే ఏ రీతిగా ఫుల్గా అది ఏమంటే నిండి పొర్లి పారే విధముగా దేవుడు ఈ ఇయర్ మీ గృహాల్లోకి, మీ జీవితాల్లోకి, మీ పరిస్థితుల్లోకి, మీ ఆఫీసెస్లోకి, మీ కాలేజెస్లోకి, మీ స్కూల్స్లోకి సమృద్ధి అయిన సమాధానంతో మిమ్మల్ని నింపి పంపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీల్ని దేవుడు తీసుకొచ్చేటప్పుడు ఖాళీ చేతులతో తీసుకురాల. బైబిల్ చదవలేదా? ఎలా తీసుకొచ్చాడు? మొత్తం ఐగుప్తీయులు మొత్తాన్ని దోచుకొని తీసుకొచ్చాడు. ఎన్ని ఇయర్స్ నుంచి వాళ్ళు ఇశ్రాయేలీల దగ్గర నుంచి లాక్కున్నారో దాని అంతటిని కూడా ఒలిచిపెట్టి మరీ తీసుకొని వచ్చాడు. డెక్కని కూడా వదలనివ్వలేదు. ఎక్కడ? ఐగుప్తులో. మీ యొక్క పరిస్థితుల్లో 2023లో 2024లో ఈ 2 సంవత్సరాల్లో జరగకుండా ఆగిపోయి ఇంకా లాగలేక మొయ్యలేక ఉన్న పరిస్థితులన్నిటి నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించి బలపరిచి సమాధానంతో సర్వ సమృద్ధితోటి ఈ సంవత్సరం మిమ్మల్ని తీసుకొచ్చునుగాక. ఆమేన్. ఎప్పుడు? ఆయన వాగ్దానంలో మీరు అడుగుపెట్టి ఆ వాగ్దానాన్ని మీలో నింపుకొని దాని ద్వారా ఆయన వైపుకు తిరిగి మీరు మొరపెట్టిన నాడు ఆయన మీకు ఉత్తరం ఇచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎంత సంతోషం కదా. నేను చదివేటప్పుడు నాకు ఎంత ఆనందం. నేను లిటరల్గా మన చర్చ్ ల్యాండ్ కోసం చాలా రోజుల నుంచి భయంకరంగా ప్రార్థన చేస్తున్నా. నిజం చెప్పాలంటే 1 డే ఏ మీల్, ఒక్క పూటే తింటాను నేను అన్నం, ఒక్క పూటే, అది కూడా ఆఫ్టర్నూన్. ఇంకంతే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయను, ఈవినింగ్ ఎందుకంటే నాకు తినాలంటే చాలా ఉంటుంది, ఇంట్లో అన్నీ వండి పెడతా ఉంటారు. బట్ తినటానికి కూర్చున్నప్పుడు ఆయన మందిరం గుర్తొస్తూ ఉంటుంది. ఈ ఇయర్ మనం మన మందిర స్థలాన్ని స్వాధీనపరచుకొని, ఆమేన్, దేవుడు మనకు అనుగ్రహించును గాక. మనం దాంట్లో అడుగుపెట్టుదుము గాక. దానికి అడ్డుపడుతున్న ప్రతి ఒక్క అంధకార శక్తులు విరక్కొట్టబడును గాక. ఆమేన్. దేవుడు నాకు ఈ మాటల ద్వారా నన్ను ఎంత ఆదరించాడంటే, నాకు గుర్తు చేసింది ఎవరినంటే ఇశ్రాయేలీల్ని.
నేను బయటికి తీసుకొచ్చినా కూడా విడిచిపెట్టలేదు. నా కార్యాల్ని అనుక్షణం దేవుడు చూపిస్తూనే ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2025లో ఈ క్షణం నుంచి, ఈ రోజు నుంచి, ఈ గంట నుంచి మీ జీవితాల్లో ఆయన కార్యాన్ని మీరు చూచుదురుగాక, అనుక్షణం చూచుదురుగాక, ప్రతి క్షణం అనుభవించుదురుగాక. ఎలాగా ఏంటి అన్నది మీరే గ్రహించి నాకు వచ్చి చెప్పండి. ఆమేన్. మీకు తెలివి లేదు అంటున్నారా మీ హస్బెండ్? ఈ రోజు నుంచి మీరిచ్చే ఐడియాస్కి వాళ్ళకి మెంటల్ ఎక్కును గాక. రియల్లీ ఆమె చెప్పిన వాళ్ళకి దేవుడు అది అనుగ్రహించును గాక. తెలుసా, చాలామంది భార్యల్ని భర్తలు ఏం తెలుసు నీకు, నాకు తెలిసినంత నీకు తెలుసా అంటారు. బట్ మీరిచ్చే ఐడియాస్ మీ హస్బెండ్స్కి కూడా బుర్ర తిరిగే విధంగా దేవుడు అట్టి జ్ఞానంతో మిమ్మల్ని నింపి పంపించును గాక. ఆమేన్. హల్లెలూయా. మీ బాస్, మీ ఆఫీసర్స్ మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోదురుగాక. మీ చుట్టూ ఉన్నవారు మీ పద్ధతిని చూచి ఆశ్చర్యంలో మునుగుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని చేయునుగాక, ఫేవర్తో నింపి పంపించునుగాక, సమృద్ధి అయిన ఫేవర్ని ఇచ్చునుగాక. ఆమేన్. సమృద్ధి అయిన ఫేవర్ అంటే ఇంక నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఫేవర్ కారుతా ఉంటుంది. ఆమేన్. అసలు ఫేవర్ నడిచే చోటే శత్రువులు కూడా ఉండరంట. శత్రువు కూడా వచ్చేప్పుడు వచ్చి ఇట్లా, ఎందుకంటే ఆయన కృపా కనికరం మన మీద మెండుగా నిలబడినప్పుడు మనకి ఎగెనెస్ట్ ఏదన్నా ఉంటుందా? ఏది ఉండదు. ఏది కూడా, జాబ్స్ కూడా పరిగెట్టుకుంటా మన కాళ్ళ దగ్గరికి వచ్చును గాక. మనం కాదు వెళ్ళేది, జాబ్సే రావాలి. అది మనం 2025లో ది ఇయర్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్గా మనం అనుభవించుదుగాక. వై? బికాజ్ ఆయనే దిగొచ్చి ఆయన చేతులతో మన జీవితాన్ని అంతా సరిచేసి ఆయన మాట ద్వారా దాన్ని పలికి జరిగించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అదే కదా ఇక్కడ ఉంది. ఇదిగో చూడండి, విత్ హిజ్ మౌత్ ఫుల్ఫిల్డ్ విత్ హిజ్. ఆయన మాట్లాడి ఆయన చేత్తోనే. ఎందుకంటే మీరు చేసి అలసిపోయి ఇంకా మీరు ఇలా అయిపోయారని ఈ సంవత్సరం నేనే వచ్చి కార్యాలు చేసేస్తానని చెప్పాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. కాకపోతే ఒకటి అడుగుతున్నాడు, ఏంటంటే నా వైపుకి తిరిగి నాకు మొరపెట్టిన ఎడల నేను నీకు ఉత్తరం ఇచ్చేదాను. ఇంకా ఎడవటం ఆప్ చేసేయండి. మీ పిల్లల కోసం ఎడవటం ఆప్ చేయండి. మీ పరిస్థితులు మార్చడానికి కోసం ఎడవటం ఆప్ చేసేయండి. మీ స్థితిగతులు మార్చడానికి కోసం ఎడవటం ఆప్ చేయండి. ఇక దేనికోసం ఏడవద్దు. ఏం చేయాలి? ఓన్లీ థ్యాంక్స్ గివింగ్. ఓన్లీ థ్యాంక్స్ గివింగ్. ఓన్లీ థ్యాంక్స్ గివింగ్. ఓన్లీ థ్యాంక్స్ గివింగ్. లార్డ్, ఏం కావాలి నీకు? డాష్ 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 డాష్. సర్వ సమృద్ధితో నింపి దేవుడు నిన్ను 2025 ఇయర్ అంతా, ఈ ఇయర్లో ఏంటంటే దేవుడు ఓన్లీ మన మొహంలో నవ్వు నింపుదామని ఇష్టపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు మధ్యలో సమస్యలు వస్తాయి. ఎలాగ ఇశ్రాయేలీలకి మధ్యలో ఫుడ్ లేక బాధపడుతున్నారు. అప్పుడు ఇశ్రాయేలీలకు సనుక్కోకూడదు. దేవా, నన్ను అక్కడ రక్షించావు కదా, ఎర్ర సముద్రం దాటించావు కదా, నాకు ఆకలేస్తుంది, నాకు అన్నం పెట్టని అడిగితే చాలంట. ఆకాశాన్ని విప్పి మన్నాతో మనల్ని నింపుతాడంట. మన్నా అంటే అది అసలు ఒక మాధుర్యమైన ఫుడ్ తోటి ఇశ్రాయేలీల్ని ఏ రీతిగా పోషించాడో, దేవుని వైపు తిరిగి ఆయనకి మొరపెట్టి ఆయన వాగ్దానాల్ని మనం మెడిటేట్ చేసిన నాడు ఆయన మన జీవితాల్ని మన్నాలాగా మాధుర్యతలోకి నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. 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 మీ జీవితం మాధుర్యతలోకి మార్చబడును గాక. ఆమేన్. ఇంక మిమ్మల్ని చూసి ఎవరు అసహించుకొనకుండా ఉందిరుగాక. ఆమేన్. నిన్ను చూసి నీకు జాబ్ ఇవ్వట్లేదా? రేపటి నుంచి నీకే ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. మా దగ్గరికి రా, జాబ్ ఇస్తా, మా దగ్గరికి రా, జాబ్ ఇస్తా, మా దగ్గరికి రా, జాబ్ ఇస్తా. నీ భర్త నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలని ప్లాన్ చేసుకున్నాడా? రేపటి నుంచి హచ్ డాగ్ లాగా తిరుగును గాక. మీకు నిజంగా చెప్తున్నాను, మీకు నమ్మకం లేదు. వెళ్ళిపోకపోయినా నా భర్త నా చుట్టూ అచ్చుడాగ్లాగా తిరుగుతాడని అనుకోండి. కాస్త కనీసం అది జరుగుతుంది కదా. ఏ చీర కావాలంటే అది కొనిస్తారు, ఏ నగలు కావాలంటే అది ఇస్తారు. ఇది రైట్ ఆర్ రాంగ్? అవునా కదా? అవునా కదా? మన పిల్లలు మన మాటకి విలువిత్తురుగాక. ఆమేన్. ఒక వయసు వచ్చినాక ఇప్పుడున్న పిల్లలు వాళ్ళ మాటే నెరవేరాలి ఇంట్లో. తల్లిదండ్రుల మాటలు మీకు తెలియదు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్లు నేను వింటూ ఉంటే చాలా బాధేస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆ తల్లికి జ్ఞానం లేదు. పిల్లల్ని ఎలా పెంచాలో లోకానుసారమైన జ్ఞానంతో పెంచటం వల్ల వాళ్ళు దేవుని భయానికి దూరం అయిపోయి మంచిగానే చదువుకుంటారు, బాగా ఉద్యోగాలు చేస్తారు, కానీ తల్లిదండ్రులకి విలువ ఇవ్వటం నేర్చుకోరు.
తల్లిదండ్రులు ఎంత ఘోరంగా ఏడుస్తారు తెలుసు. అందుకే ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క స్త్రీ, దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క స్త్రీకి ఏం కావాలో తెలుసా? యెహోవా జ్ఞానం కావాలి. హెబ్రీ స్త్రీలు వలె చురుకైన స్త్రీలుగా ఉండాలి. ఎలాగో తెలుసా? వాళ్ళకంటే ముందే మనం ఒక స్టెప్ ఆలోచించేసేయాలి. అప్పుడు మాత్రమే ఈ జనరేషన్ పిల్లల్ని మనం దేవునిలో పెంచగలం. ఆ జ్ఞానాన్ని దేవుడు మీకు అనుగ్రహించును గాక, సమృద్ధిగా ఆశీర్వదించును గాక, సర్వ సమృద్ధితో అనుగ్రహించును గాక. ఆమేన్, హల్లెలూయా. లేకపోతే మనల్ని కూర్చోబెట్టి మనల్ని రౌండ్ వేసేసి వాళ్ళు మొత్తం వరల్డ్ తిరిగి వచ్చేస్తారు ఇప్పుడున్న పిల్లలు. కానీ దేవుడు ఈ 2025లో ఆ జ్ఞానాన్ని మనకు అనుగ్రహించును గాక. మన పాప అటు తిరిగి చూసేసరికి నువ్వు చెప్పేయాలి తన మైండ్లో ఏముంది అన్నది, తన భవిష్యత్తు ఎట్లా ఉందన్నది కూడా నీ మాట ద్వారా అది కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నేను ఈ కొత్త సంవత్సరంలో మొన్న లాస్ట్ ఆయిల్ అండ్ ఆయింటింగ్ సర్వీస్ అయిపోయినాక మేము ఇంటికి వెళ్ళి జస్ట్ ఇంత అన్నం తిని అలిసిపోయి పడుకుంటే అత్తయ్య ఫోన్ చేస్తూ ఉన్నారు. చాలా ఎప్పుడు చేయరు, ఒకసారి చేస్తారు, ఎందుకు సర్వీస్ ఎట్లా జరిగిందని అడగటానికి. ఇంక వదిలేస్తారు. ఒకవేళ నేను లిఫ్ట్ చేయలేదు, ఫోన్ సైలెంట్లో ఉండి నేను లిఫ్ట్ చేయలేదు అంటే కనుక ఫోన్ చేయరు, వదిలేస్తారు. కానీ ఆ రోజు కంటిన్యూగా 10 ఫోన్ కాల్స్ ఉన్నాయి. నేను భోన్ చేసి హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఫోన్ని తీసి చూస్తే 10 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఏంటా అని చెప్పి ఫోన్ ఆన్ చేసి నేను చూస్తే ఆంటీ భయంకరంగా ఎక్కడో చాలా బాధతో మాట్లాడుతున్నారు. ఏంటి ఆంటీ ఏమైంది అని అంటే, నీకు బ్యాడ్ న్యూస్ మనోరమా అన్న. ఏంటి ఆంటీ అని అంటే, ఆంటీ చెప్పిన విషయం ఏంటి తెలుసా? ఆ చర్చ్కి వెళ్ళే ఒక స్త్రీ, వాళ్ళ పిల్లలు మన చర్చ్కి వస్తారు, పేరెంట్స్ అక్కడికి వెళ్తారు, ఆవిడ అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకొని స్పెషల్ మీటింగ్స్కి మన ఫాదర్స్ హౌస్కి కూడా వస్తూ ఉంటారు. ఆవిడ 4 days ముందు అంటే డిసెంబర్ 31 వరకు తనకి ఫీవర్ ఉంది. ఆమె కూతురు డెలివరీ అయ్యి సంథింగ్ ఒక పాపని డెలివరీ అయి ఉంది. సో క్యాజువల్గా తల్లులు ఏం చేస్తారు, ఇంట్లో డెలివరీ అయి ఉన్న పిల్లలు ఉంటే ఆ చిన్న చిన్న నొప్పులు అనారోగ్యతల్ని కూడా పట్టించుకోరు. ఎందుకంటే మళ్ళీ నేను నొప్పని పడుకుంటే నా కూతురు బాధపడిద్ది, మనవాడు బాధపడతాడు, మనవరాలు ఇబ్బంది పడుతుందని కొన్ని పట్టించుకోకుండా తిరుగుతాం కదా. అలాగా ఆవిడ కూడా ఆ మనవరాల్ని చూసుకోవాలి అన్న ఆలోచనలో తనకు వచ్చిన ఫీవర్ని అంత పెద్ద పట్టించుకోకుండా డోలో 650 ఆర్ఎంపీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి సంథింగ్ ఏదో మెడికేషన్ వేసుకుంది. ఫీవర్ అయితే ఆగిపోయింది. బట్ ఆమెలో చాలా నీరసంగా ఉంటుందని చెప్తా ఉందంట. నీరసంగా ఉంటుందని చెప్తుంది. హాస్పిటల్కి వెళ్దాము అని అంటే రావట్లా. ఎంత బతిమిలాడినా హాస్పిటల్కి రావట్లా. తన బాడీ తనకి అలర్ట్ ఇస్తుంది. ఏమనంటే నీ బాడీలో సంథింగ్ ఈజ్ దేర్. నీరసం, భయంకరమైన అనారోగ్యత, బ్లడ్ మోషన్స్ సంథింగ్ జరుగుతూ ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి? ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. ఆవిడ వెళ్ళాల. కూతురు చాలా బతిమలాడిందంట, అయినా వినలేదు. అట్లాగే రన్ అయింది. కరెక్ట్గా సండే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి సడన్గా నిద్రలోంచి లెగిసి భయంకరంగా గట్టిగా అరిసి పడిపోయిందంట. పడిపోయిన ఆమెను ఇమ్మీడియట్గా వాళ్ళు మన ఆయుష్ హాస్పిటల్కి తీసుకొని వస్తే ఆమె అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపి ప్లేట్లెట్స్ మొత్తం పడిపోయినాయి. ఆమెకి 13కి వచ్చిందంట ప్లేట్లెట్స్ కౌంట్. వీళ్ళు ఎంత ప్లేట్లెట్స్ ఎక్కిస్తున్నా ఎక్కట్లా. ఇంతకు విషయం ఏంటంటే ఆమెకి డెంగ్యూ ఫీవర్ వచ్చింది. జ్ఞానం లేక తన లైఫ్ని ఊహించుకోలే. 31న మంచిగా రెడీ అయ్యి పట్టు చీరలు కట్టుకొని గోల్డ్ పెట్టుకొని ఆంటీ దగ్గరికి ఇద్దరు మనవరాల్ని తీసుకొని వచ్చి చూపించిందంట. ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయారంటే ఆంటీయే కాదు, హోల్ చర్చ్ అందరినీ పలకరించి హ్యాపీ న్యూ ఇయర్స్ చెప్పి, క్రిస్మస్ విషెస్ చెప్పి, ఆమె ఎప్పుడు యాక్టివ్గా చర్చ్లో పాటలు పాడుతూ ఉంటుంది ఆవిడ. ఆమె అలా అయిపోవటానికి కారణం ఏంటి? బికాస్ ఆఫ్ ఫూలిష్నెస్, ల్యాక్ ఆఫ్ విజ్డమ్. ఊహించిందా తను చనిపోతానని? వాళ్ళ కొడుకు 2 years అవుతుంది యూకే వెళ్ళి. 2 years 2 నెలల ముందే టికెట్ బుక్ చేసుకున్నాడంట. అమ్మని చూడటానికి వద్దాము, న్యూ ఇయర్ అయిన తర్వాత వద్దాము అని. అది ఎలా వచ్చాడో తెలుసా? ఆమె చనిపోయినప్పుడు చూడటానికి వచ్చినట్టు 2 నెలల ముందు బుక్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంకరంగా ఉన్నాయి పరిస్థితులు బయట. అట్లాంటి భయంకరమైన పరిస్థితిలో కూడా దేవుడు సర్వ సమృద్ధితోటి మనల్ని దీవించి ఆశీర్వదించి సమృద్ధి అయిన జీవంలో మనల్ని ప్రవహింపచేసి దీర్ఘాయు చేత నింపి మనల్ని నడిపించునుగాక. ఆమేన్, హల్లెలూయా.
ఎవ్రీ డే జీవాన్ని మీ పైన పలకబడతా ఉండండి. పొద్దున్న లెగటం మీరు చేసేది ఏంటి అని అంటే, ఆయన జీవము నాలో ప్రవహించునుగాక. ప్రతి స్త్రీ చెప్పవలసిన మొదటి మాట అది. ఎంత భయంకరంగా ఉందో తెలుసా అక్కడ పరిస్థితి వెళ్తే. ఆవిడ వాళ్ళ కొడుకు ఆ రోజు వస్తాడు అని థ్యాంక్స్ గివింగ్ మీటింగ్కి డేట్ కూడా అడిగి తీసుకుందంట. అదే రోజు ఆమె ఫ్యూనరల్ ప్రేయర్ పెట్టారు. ఎంత భయంకరంగా ఉంది, ఎంత భయంకర పరిస్థితులు. అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుని యందు విశ్వాసం కలిగి ఆయన వాగ్దానంలో మన జీవితాల్ని కట్టుకొనినాడు. దేవుడు సర్వ సమృద్ధి అయిన జీవితంలోకి మనల్ని నడిపించును గాక. ఆమేన్, హల్లెలూయా. అట్టి పరిస్థితులు మీకు దూరం అవును గాక. మిమ్మల్ని బట్టి మీ ఇంటి వారికి దూరం అవును గాక. ఆమేన్. అది ఎవరైనా సరే మీరు పలికితే జీవం పలకాల్సిందే. మాట్లాడారు అంటే జీవమే రావాలి. ఈ సంవత్సరము ఫాదర్స్ హౌస్ యొక్క రూల్ ఉమెన్స్కి ఏంటి అని అంటే, జీవం మాత్రమే మాట్లాడండి, లేకపోతే ప్లాస్టర్ వేసుకొని కూర్చోండి మూతికి. నిజంగా చెప్తున్నాను నేను. మాట్లాడితే జీవం మాత్రమే మాట్లాడండి. లేదా అదేం ప్లాస్టర్ అమ్మా, అది అతికిస్తే తోలు కూడా వచ్చేస్తుంది చూడండి, ఫెవిక్విక్, అది అతికిచ్చేసుకోండి లిప్స్కి. నా మాట విని, నిజం చెప్తున్నాను, నా మాట విని మీ జీవితాల్లో ఉన్నతమైన కార్యాలు, మన్నా లాంటి పరిస్థితులు మీరు చూడాలి అని అనుకుంటే వాగ్దానం మాత్రమే మాట్లాడండి. ఆ వాగ్దానంలో మాత్రమే నిలబడండి. మీరు నిలబడటం రాని నాడు మూతికి ప్లాస్టర్ వేసుకోండి. లేదా దేవుడు ఎలిజబెత్ కొడుకుని కనే అంతవరకు ఏ రీతిగా జకర్యాకి నోరు మూసేసాడు, ఆ రీతిగా దేవుడు ఈ సంవత్సరం రియల్లీ 2025 అనేది అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో నాకైతే తెలియదు, కానీ విశ్వాసులైన మనము ఫాదర్స్ హౌస్కి రిలేట్ అయి ఉన్న ప్రతి ఒక్క స్త్రీ మాత్రం మీ జీవితాల్లో ఫుల్ఫిల్మెంట్ని అనుభవించుదురుగాక. ఆమేన్. అవిశ్వాసం మీకు దూరం అవును గాక. ఆమేన్. అసలు ఎంత నాకు గూస్ బంప్స్ వచ్చేసినాయి అనమాట ఈ మాటలు నేను చదువుతూ ఉంటే. మనం ఎంత పాపం చేసినా, ఆయనకి ఎంత వ్యతిరేకంగా ఉన్నా సరే, ఆయన మాత్రం కనికరంతో మన వైపు ఆయన చేతులు చాపి ఆయన మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఇయర్ ఆ రీతిగా అట్టి ప్రార్థన ఆత్మని దేవుడు మీ పైన విడుదల చేయునుగాక. ఆమేన్. నేను ఫస్ట్లో చెప్పినట్లుగా కనీసం ఈ రోజు నుంచైనా సరే ఈ మార్కర్ని చూసినప్పుడల్లా మీ విశ్వాసం రెట్టింపుగా అభివృద్ధి పొందునుగాక. ఆమేన్. అసంపూర్ణతగా ఉన్న పరిస్థితులు చూసిన వెంటనే మీరు ఇయర్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్, ఆయనే తన పలికి తన చేతులతోటి ఈ కార్యాన్ని జరిగించునుగాక. విశ్వాసంతో దాన్ని నేను యేసు నామంలో పొందుకొని ఉన్నాను అన్న మరుక్షణం దేవుడు మీకు జ్ఞానాన్ని, ఆలోచనల్ని అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా. యవనస్తులైన బిడ్డలు చదువుకుంటా ఉన్నారా? సమృద్ధి అయిన జ్ఞానంతో ఈ ఇయర్లో ఊహించని పర్సంటేజ్ని మీరు పొందుకొందురుగాక. ఆమేన్. ఊహించని హైక్స్ని జాబ్ హోల్డర్స్కి దేవుడు ఇచ్చునుగాక. ఆమేన్. అది ఇయర్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ అంటే, అది ఇయర్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ అంటే ఏదో సున్నా రౌండ్ చేసే ఫుల్ఫిల్మెంట్ కాదు, అసలు దానికి మించి ఇన్ఫినిటీ దాన్ని దేవుని బిడ్డలమైన మనము అనుభవించదుముగాక. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ఈ చాప్టర్ మొత్తం చదవండి 13th వరకు. చాలా భయంకరమైన వాగ్దానాలు దేవుడించాడు. బట్ నాకు టైం లేదు అవన్నీ చెప్పటానికి. మీరు ఇంటికి వెళ్ళినాక ఇర్మియా 33 చాప్టర్ మొత్తం చదవండి. నిజం చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని మీ పరిస్థితులన్నిటినీ ఈ చాప్టర్లో మీకు కనపరచును గాక. మీరు చూస్తారు, మీకు ఆన్సర్స్ అన్నీ దాంట్లోనే దొరుకుతూ ఉంటాయి. ఆయన దిగొచ్చి ఆయనే పలికంట, ఆయనే చేసేస్తున్నాడంట. ఆమేన్. అదే కదా చెప్పింది ఇక్కడ. ఇశ్రాయేలీల్ని చూడండి, ఎంత తప్పు చేసినా సరే, ఎంత దయామయుడైన దేవుడు అంటే మన దేవుడు. ఎంత విసికించిన దేవుణ్ణి, ఎంత అవమానించినా, ఎంత సనిగినా సరే కానాను దేశంలో అడుగుపెట్టే అంతవరకు కూడా ఆయన వాళ్ళ కోసం క్రియేట్ చేసిన అసలు స్పెషల్ ప్రెషియస్ ఫుడ్ తోటి వాళ్ళని పోషిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే దే ఆర్ ప్రెషియస్. మరి అంతకంటే ప్రెషియస్ మనం. ఎందుకో తెలుసా?
ఆయన వాగ్దానం చేసి వాళ్ళని చేర్చుకున్నాడేమో కానీ మన కోసం ఆయన ప్రాణాన్ని ఇచ్చేసాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆయన ప్రాణం విలువ ఎవరంటే మనం. ఒక 3 lakhs పెట్టి ఒక నెక్లెస్ కొనుక్కున్నాం అనుకోండి, అది చిన్న మువ్వ ఇరిగినా సరే మన ప్రాణం పోయినట్టు అయింది. అవునా కాదా? అది దొరికితే పర్లా, దొరకకుండా పోయిందనుకోండి, తిన్నా అదే, కూర్చున్నా అదే, పడుకున్నా అదే, లేచినా అదే, ఎవరితోనైనా మాట్లాడుతున్నా సరే బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఏం వెలుగుతూ ఉంటుంది, ఆ మువ్వ ఎక్కడ పడేసాను, ఏ జుట్టు ఎత్తుక్కుంటాం, చెవులు ఎత్తుక్కుంటాం, గబుక్కుని చెవులోకి వెళ్ళిపోయిందో అనేసరి అది మొత్తం ఎత్తుక్కుంటాం. అవునా కదా? జస్ట్ జోక్ చెప్తున్నాను నేను. నాకు తెలిసిన ఒక నాకు చిన్న అంటే నా ఫ్రెండే క్యారీస్ చిన్నప్పుడు నేను తను ఒకటేసారి డెలివరీ అయ్యాము. సో తనకు ఒక బాబు పుట్టాడు అనమాట. ఈ ఈ లాకెట్స్కి కింద మువ్వలు ఉంటాయి కదా, కొన్ని పాతకాల పాటలకి లాకెట్స్కి ఐ మీన్ మీరు వేసుకున్నారు కదా సిస్టర్, దానికి కింద చిన్న చిన్న మువ్వలు ఉంటాయి కదా. ఆ బాబు మిల్క్ తాగుతా ఆ మువ్వల్ని ఆడుకుంటా అట్లా అట్లా రోజు తనకు అలవాటంట అయిపోయింది. దాంట్లో మరి ఆవిడ ఎవ్రీడే చూసుకుంటున్నారంట. మరి ఏం చేస్తున్నారు, ఆ నెక్స్ట్ డే చూసుకున్నప్పుడు ఆ అమ్మాయికి 2 మువ్వలు కనిపించలేదు. 2 అంటే ఇంతలా కొంచెం చిన్న పర్ల్ అంత సైజులో మువ్వలు కనిపించలే 2. తను ఇంకా నాకు ఫోన్ చేసేసి మాట్లాడుతా 2 మువ్వలు పోయినాయి, నేను అసలు ఎంత కష్టపడి నా ఫస్ట్ శాలరీతో కొనుక్కున్నాను దీన్ని, ఈ మువ్వలు పోయినాయి అంటే, పోతే పోయినాయిలే, మువ్వలే కదా, నెక్లెస్ మొత్తం అదే ఆ తాడు మొత్తం పోలేదు కదా, ఎందుకు నువ్వు అంత బాధపడతావు అంటే, లేదు పోయినాయి అనేసి అంటుంది. తను మాట్లాడుతుంది ఆ రోజంతా దాని గురించే ఆలోచించిందంట. ఆ నెక్స్ట్ డే కూడా ఆలోచించి ఇల్లంతా పీకి పాకం పెట్టి బెడ్షీట్స్ పిల్లో కవర్స్ ఎదిగితే మంచం కింద ఎక్కడో ఒకటి దొరికింది, ఒకటి దొరకలా. ఆ ఒకటి దొరికిందాన్ని జాగ్రత్త చేసుకుంది, ఎందుకు, అది గోల్డ్ కాబట్టి జాగ్రత్త చేసుకుంది. ఇంకోటి దొరకలేదు, దొరకకపోతే సరే ఎతికి అయిపోయింది. ఆ గోల్డ్కి అంత విలువిస్తే ఆ వజ్రాలు వైడూర్యాల కంటే విలువైన మాటలు ఇవి. అసలు ఈ వాగ్దానాల్ని విడిచిపెట్టి మనం బతకూడదంట. అసలు ఈ విడిచిపెట్టి బ్రతకడం అంటే మనం ప్రాణం పోవాలంతే. ఏదైనా ఒక పరిస్థితి వాగ్దానం పలకకుండా మనం దాటుతున్నామంటే మనం చచ్చిపోతేనే దాటాలి అది ఆ పరిస్థితిని. దేనికైనా సరే, ఏ సంబంధానికైనా సరే, ఏ స్థితికైనా సరే, ఏ అనారోగ్యతకైనా సరే, ఏ లేమికైనా సరే, నీ జీవితంలో తల వెంట్రుక దగ్గర నుంచి అరికాలు చివరి గోరు వరకు కావాల్సిన ప్రతి ఒక్క ఆన్సర్ ఎక్కడుంది తెలుసా? ఈ బైబిల్లో, ఈ గ్రంథంలో లిఖించబడి ఉంది. నువ్వు దాన్ని పట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళి, నా సమస్యకి నేను ఏ వాగ్దానం ఇస్తున్నావు ప్రభు, ఆ వాగ్దానాన్ని నేను మెడిటేట్ చేస్తాను, నేను అది దొరికి పొంది నాకు కంటికి కనపడేంత వరకు ఆ వాగ్దానాన్నే మెడిటేట్ చేస్తాను ప్రభు అని భీష్మించుకొని కూర్చొని దాని గురించి ప్రార్థన చేసి మెడిటేట్ చేసిన నాడు ఎక్కడ అంత భయంకరమైన స్థానంలో ఉన్నదైనా సరే దేవుడు నీ కంటికి కనపరచును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనం బంగారానికి, డైమండ్స్కి, వాటికి ఇచ్చే విలువ, పట్టు చీరలకి ఇచ్చే విలువ ఆయన వాగ్దానాలకి మనం ఇవ్వం. అందుకనే ఆయన వాగ్దానాల్లోకి మనం అడుగు పెట్టలేకపోతూ ఉంటాం. ఆమేన్. ఈ రోజు నుంచి దేవుని యొక్క వాగ్దానంలో అడుగు పెట్టడానికి మీరు దేవునికి సమర్పించుకోండి. దేవుడు మీ జీవితాల్లో ఉన్నతమైన కార్యాలు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఈ మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, హల్లెలూయా. దిస్ ఈజ్ ద ప్రామిస్. నాకు ఈ ఇయర్ దేవుడు ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే ఇది, ఇర్మియా 33. మీకు దేవుడు ఏమి ఇచ్చాడు అది ఖచ్చితంగా ఎప్పటి లోపల చూడాలని చెప్పాను నేను. 6 months ఈ రోజు నుంచి మీరు పొందుకోలేదా, మీరు ఇంతవరకు దేవుని దగ్గర నుంచి అడగలేదా, ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. దేవుడు మీకు ఆయన ఒక వాగ్దానాన్ని మాట ద్వారా మీకు అనుగ్రహిస్తాడు. దాన్ని 6 నెలల్లో మీరు స్వాధీనపరచుకోవాలి. అది స్వాధీనపరచుకునే అంతవరకు కూడా దాన్ని వెతుకుతూనే ఉండండి. ఆమేన్. వెతకటం అంటే తెలుసు కదా, ఇప్పుడు చెప్పే కదా, ఆ రీతిగా వెతకండి. ఎక్కడున్నా సరే దేవుడు మీకు కనపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, ఈ మాటల్ని మీరు దీవించి ఆశీర్వదించి ఈ బిడ్డల జీవితాల్లో సమృద్ధిగా వాటిని జరిగించి కార్యాల రూపంలో బిడ్డలు అనుభవించులాగున నీ వాగ్దానాల్ని బిడ్డ పైన మెండుగా ప్రవహింప చేయమని అడుగుతున్నాను ప్రభు.
థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్డ్ లార్డ్. వినిన మాటని సాతాను ఎత్తుకెళ్ళిపోండా ఐ సీల్ దెమ్ విత్ యువర్ ప్రెషియస్ బ్లడ్ ఫాదర్. బిడ్డలు తిరిగి వారి గృహాలకి వెళ్తుండగా మీ యొక్క కాపుదల్ని బిడ్డల పక్షాన ఉంచమని అడుగుతున్నాం. మీ యొక్క కాపుదల్లో బిడ్డలను భద్రపరచండి. ఈ బిడ్డల పైన ఉన్న గ్రేస్ని సమృద్ధిగా దాన్ని మెండుగా ప్రవహింపచేయమని అడుగుతున్నాం. ఆ ఫేవర్ ద్వారా వారి కుటుంబాలని కట్టుకొందురుగాక. సమృద్ధి అయిన జ్ఞానంతో బిడ్డలు నింపుదురుగాక, నింపబడి తిరిగి వెళ్ళుదురుగాక. బిడ్డలకు అసాధ్యమైంది ఈ భూమి మీద ఏది ఉండకుండా వారి యొక్క హస్తాల్ని సర్వ సమృద్ధితో దీవింపమని, వారు చేసే పనుల్ని దీవెనలోకి నడిపించమని అడుగుతూ, సమృద్ధి అయిన జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని, వారి గృహాల్ని ఏ రీతిగా కట్టుకోవాలో ఎవ్రీ స్త్రీలు వలె చురుకైన జ్ఞానం కలిగిన వారిగా ఈ బిడ్డలు ఈ రోజు నుంచి ఉందురుగాక. అట్టి జ్ఞానంతో బిడ్డల్ని నింపమని నజరేయుడైన యేసు నామంలో ఈ మాటల్ని బిడ్డలపైన స్థిరపరుస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆల్ అవర్ వ్యూవర్స్, మీ అందరికీ ఫాదర్స్ హౌస్ నుంచి, ఇప్పుడున్న మా సంఘ సభ్యులందరి నుంచి మీకు శుభములు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యములో మీ యొక్క కుటుంబాలు, మీ జీవితాలు కట్టబడాలని ఆశించినట్లయితే, దేవుని యొక్క ఆత్మ, ఆయన సన్నిధి, ఆయన శక్తిని మీ జీవితంలో ప్రత్యేకమైన రీతిలో మీరు అనుభవించాలని ఆశించినట్లయితే, ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఈస్ ద ప్లేస్ దట్ యూ నీడ్ టు కమ్. మీరు టీవీ ప్రోగ్రామ్స్ విని దీవించబడుతున్నారని మేము నమ్ముతున్నాం. మూవ్ ఫ్రమ్ యువర్ ప్లేస్ అండ్ కమ్ అండ్ అటెండ్ అవర్ సర్వీసెస్. ప్రతి ఆదివారం ఉదయం అట్లాగే సాయంత్రం జరుగుతూ ఉంది. లుక్ ఆన్ ద స్క్రీన్ ఫర్ ద టైమ్ అండ్ కమ్ అండ్ సీ వాట్ గాడ్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క వాక్యము మీ జీవితంలో బహు బలముగా పనిచేయడం మీరు చూస్తారు. అండ్ ఐ బిలీవ్ గాడ్ విల్ షిఫ్ట్ యు టు అనదర్ లెవెల్. Thank you so much. God bless you.